నంద్యాల జిల్లా కోవెలకుంట్లకి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి సొంత నిధులతో పెన్షన్ కార్యక్రమం చేపట్టారు. గత 12 సంవత్సరాలుగా అనాథలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెల పెన్షన్ అందిస్తున్నారు. లైబ్రేరియన్గా పనిచేసిన నరసింహారెడ్డి 2011లో ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. తనతో పాటు దాతల సహకారంతో ప్రతి నెల పేదలకు తమ వంతు సాయంగా పెన్షన్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. నేను ఈ సహాయ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రకృతి పీఠం ఏర్పాటు చేసి ప్రకృతి అన్నీ నాకు ఇస్తుంది, నేను ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 13 సంవత్సరాల నుంచి 2011 నుంచి నిర్వహిస్తున్నాము. మరి ఆ రోజు 100 మందితో స్టార్ట్ చేశాము. తర్వాత 150 మంది అయినారు. తర్వాత 200 మంది అయినారు. 100 రూపాయలు పోయి 200 రూపాయలు కూడా ఇచ్చాము 200 మందికి. అలాగా ఈరోజు కరోనాతో ఏమి చేయలేక అందరూ దాతలు ఎవరు రాక ముందుకు రాక కరోనా నుంచి ఈరోజు వరకు కూడా 100 రూపాయలతో 150 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం అనే స్థితి ఉంది. కాబట్టి మానవుడు చేయాలంటే చాలా కష్టం ఈ కాలంలో. ఈ కలికాలం ఇది. ఈ కలికాలంలో చేయడం అంటే ఇది నాకు పూర్వజన సుకృతమైనది అని చెప్పాలి. ఎందుకంటే మా తల్లిదండ్రుల సేవ